హే గాయ్స్, ఇంకొక H1 ఆర్ H4 అప్డేట్తో మేము ముందుకు వచ్చానండి. ఇప్పటికే చాలా మందికి తెలుసుంటుంది H1 వీసా స్టాంపింగ్ ఆర్ H4 వీసా స్టాంపింగ్ డేట్స్ అన్నీ రీస్కెడ్యూల్ చేస్తున్నారు. ఫ్రమ్ December 15th నుంచి ఎవరైతే స్కెడ్యూల్ చేసుకో ఉన్నారో అవన్నీ ఆటోమేటిక్గా ఆర్ఎల్స్ లైక్ ఇంటెన్షనల్గానే మార్చ్ 2026 ఆర్ ఏప్రిల్ 2026 మధ్యలోకి రీస్కెడ్యూల్ చేసేస్తోంది యుఎస్సిఐఎస్. ఇది నాట్ ఓన్లీ H1 అండి, H4 అప్లికెంట్స్ కూడా ఈ రూల్ అప్లై అవుతుంది. ద రీజన్ బిహైండ్ దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యుఎస్సిఎస్ సోషల్ మీడియా వెట్టింగ్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఇది ఆల్రెడీ ఎఫ్ఎన్కి ఉందన్నమాట. ఇప్పుడు H1 H4 మీద కూడా రన్ చేస్తోంది. సో కరెస్పాండింగ్ కంపెనీస్ ఆర్ ఎంప్లాయర్స్ నుంచి ఈమెయిల్స్ వచ్చినాయి. ఎవరైతే స్టాంపింగ్ వెళ్తున్నారో వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్నిటిని పబ్లిక్ చేయాలని. సో ఇది కూడా చూసుకోండి. మీరు ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ స్కెడ్యూలింగ్ ఇంటర్వ్యూకి వెళ్తే మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్ని పబ్లిక్ ఉండాలన్నమాట. ఈ వెట్టింగ్ అనేది ఏంటి అనేది కొద్ది గూగుల్ చేసి దాని గురించి ఒక ఐడియా తెచ్చుకోండి. సో ఆల్రెడీ చాలామంది క్రిస్మస్ బ్రేక్ కదండి, చక్కగా ట్రావెల్ ప్లాన్ చేసుకొని ఉండుంటారు. అండ్ మోర్ ఓవర్ ఈ న్యూస్ కూడా స్ప్రెడ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ జరిగిన దాని గురించి ఆలోచించకుండా నెక్స్ట్ ఏంటి అనే స్టెప్స్ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డోంట్ గెట్ ప్యానిక్. నాకు తెలుసు చెప్పడం చాలా ఈజీ, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. నేను కూడా చాలా ఫేస్ చేశాను అలాంటివి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా ప్యానిక్ అవ్వకుండా ముందు ఆల్రెడీ ఇక్కడే ఉండి యుఎస్లోనే ఉండి December 15th ఆర్ 2 వర్డ్స్ లైక్ ఆ మంత్లో ఎవరైనా స్కెడ్యూల్ చేసుకుంటే ప్లీజ్ ఇమీడియట్గా పోస్ట్పోన్ యువర్ ట్రావెలింగ్ అండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ సెకండ్ థింగ్, ఆల్రెడీ వెకేషన్కి వెళ్ళిపోయాము, December 15th ఇది రీస్కెడ్యూల్ అయిపోయింది, లేకపోతే ఇంకా December 15th తర్వాత మాకు స్టాంపింగ్ డేట్ ఉంది అనుకున్న వాళ్ళందరూ ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే ప్లీజ్ కాంటాక్ట్ యువర్ ఎంప్లాయర్. సెకండ్ థింగ్, మనం జాబ్ సెక్యూరిటీ కూడా చూసుకోండి. ఇట్స్ నాట్ ఈజీ. అప్ టు ఏప్రిల్ జూన్ దాకా అంటున్నారు రీస్కెడ్యూలింగ్స్. అప్పటిదాకా అంటే మనకి జాబ్ ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో జాబ్ పరిస్థితి కూడా ఒకసారి డిస్కస్ చేసుకోండి. థర్డ్ థింగ్ ఏంటంటే ఎవరైనా పోతే పోనీలే ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ అనుకుంటే మాత్రం మీ H1 ఇంకొక ఎంప్లాయర్ ద్వారా కానీ మళ్ళీ ఫైల్ అయితే 100K ఫీ చేయాల్సి వస్తుంది. ఈ పాయింట్ అందరూ మిస్ అవుతున్నారు. సో అది చూసుకోండి. ఉన్న జాబ్తోనే మీరు రాగలిగితే అదే స్టాంపింగ్ వేయించుకొని దట్ వోంట్ బి ఏ ప్రాబ్లం. కానీ కొత్త జాబ్ మీద రావాలంటే మాత్రం మళ్ళీ ఆ న్యూ 100K రూల్ అప్లై అయిపోతుంది. సో జాగ్రత్త, ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారని ఈ చిన్న వ్లాగ్ చేస్తున్నాను.